ఏలూరు జిల్లా కైకలూరులో కొత్తగా విధుల్లో చేరిన ఉపాధ్యాయులు నిరసన బాటపట్టారు. మెగా డిఎస్సి 2025 ద్వారా ఎంపికై ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులపై రాజకీయ విపక్షాలు కొన్ని మీడియా వేదికల ద్వారా సాగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ కైకలూరు పరిసర ప్రాంతాలకు చెందిన డిఎస్సి విజేతలు భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. తమ ప్రతిభను ఏళ్ల తరబడి పడిన కష్టాన్ని అవమానించేలా ఆరోపణలు చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన తామంతా రాత్రింబవళ్లు కష్టపడి ఎన్నో ఏళ్లపాటు ప్రైవేటుద్యోగాలు చేస్తూనే డిఎస్సికి సిద్ధమై ఉద్యోగాలు సాధించామని తెలిపారు. తమ ఎంపికలో ఎలాంటి లంచాలు, అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. దీన్ని మేము ముక్త కంఠంతో సంఘపక్షాన్ని డిపిఆర్టీ కైకలూరు శాఖ సంఘపక్షాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా సోదర సంఘాలు ఏపీటీఎఫ్, యూటీఎఫ్, జేఏసీగా ఫామ్ అయ్యి ఈ మెగా డిఎస్సి 2025 వరకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. తదుపరి వీరు తీసుకునేటువంటి తదుపరి ఏదైతే ఉన్నాయో దాంట్లో మేము కూడా భాగస్వామ్యం కాదలుచుకున్నాం. దీన్ని తదుపరి ఇక్కడితో ఈ నిరసన శాంతియుతంగా మేము చేపట్టే ఈ నిరసన ఈ రోజున అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇచ్చాం కదా, వారి మనసు బుద్ధి మారాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ బుద్ధి ప్రచోదనం కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అక్కడికి కాని పక్షంలో తదుపరి చర్యకి మా రాష్ట్ర సంఘ నాయకులు ఏవైతే పిలుపునిస్తారో దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నాం. తర్వాత ఏం చేస్తాం, సామధాన దండోపాయాలు ఉంటాయి కదా, ఆగ్రహానికి గురి కాక తప్పదు. మేమంతా కుటుంబ సభ్యులతో రోడ్డు ఎక్కుదాం అన్నమాట. అంతే కదా జరిగేది. తదుపరి చర్య తీసుకునేది ఏంటి, కుటుంబ సభ్యులతో రోడ్డు ఎక్కుతాం. మమ్మల్ని ఇలా మా ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా, మా మనోభావాలు దెబ్బతినేట్టుగా ఉపాధ్యాయ వృత్తి పట్ల సమాజంలో కొంచెం తక్కువ స్థాయి ఉన్న స్థాయిని ఉన్నత స్థాయి నుంచి కిందకి దిగజార్చే విధంగా అవాస్తవాలని మరి ఇలా ప్రేలాపనల్ని ఉండకుండా ఉండాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము సవినయంగా విన్నపం చేస్తున్నాం. రాజకీయ స్వార్థం కోసం తమ ఉద్యోగాలను దగా డిఎస్సిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఉపాధ్యాయులు ఈ ప్రచారం వల్ల తాము, తమ కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలను నిలిపివేయాలని, తమ ప్రతిభను గౌరవించాలని డిమాండ్ చేస్తూ కైకలూరులో కొత్త ఉపాధ్యాయుల నిరసన ర్యాలీ కొనసాగింది. టీచర్లుగా కొత్తగా ఉద్యోగంలోకి జాయిన్ అయ్యాం. కానీ గత కొన్ని రోజులుగా రాజకీయ విపక్షాలు మా పైన అసత్య ప్రచారం చేస్తూ మేము సాధించుకున్నటువంటి ఈ ఉద్యోగం ఏదైతే ఉందో అది దగా డిఎస్సిగా లేని అబద్ధాన్ని ఉన్నట్లుగా నిజం చేస్తూ మా మనోభావాన్ని దెబ్బతీస్తూ, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఈ రోజున మా కుటుంబాలు మేమందరం చాలా మనోవేదనకు గురి చేసేలా చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలను ఖండిస్తూ కైకలూరు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన మెగా డిఎస్సి 2025 అచీవర్స్ అందరం మేము నిరసన ర్యాలీని ప్రదర్శించడం జరిగింది. ఈ అసత్య ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వల్ల మేము చాలా మనోవేదనకు గురవుతున్నాం. వీటన్నిటిని ఖండిస్తూ శాంతియుతంగా మేము ఈ రోజున ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వ్యక్తిగతంగా చెప్పాలంటే ఇక్కడ నేను కానీ, నా తోటి సహచర ఉపాధ్యాయులందరూ కానీ మేమందరం చాలా సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని ఈ మెగా డిఎస్సిలో మా ప్రతిభను చూపించుకోవడానికి ఆహారము, నిద్ర అన్నీ మానేసి ఎంతో కష్టపడి మేము మా సొంత కష్టం మీద ఈ ఉద్యోగాన్ని సంపాదించడం జరిగింది. ఇందులో ఎటువంటి అబద్ధము లేదు. మేమందరం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఎవరు కూడా వెండి స్పూన్తో పుట్టిన వాళ్ళు లేరు. ఇక్కడ అందరూ కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళే. అలాంటి కష్టాలన్నీ అనుభవిస్తూ కూడా మేము ఈ రోజున ఇక్కడ ధీటుగా ఉద్యోగం సాధించామంటే అందుకు కారణం కేవలం మా ప్రతిభే. ఎటువంటి లంచాలు కానీ, ఎటువంటి మోసాలు కానీ జరగకుండా మేమందరం సంపాదించుకునే ఈ ఉద్యోగాన్ని అందరూ అవమానిస్తూ మాట్లాడుతూ మీడియా ద్వారా, పత్రికల ద్వారా వస్తున్నటువంటి అవాస్తవ ప్రచారాలన్నిటినీ ఖండిస్తూ మాకు సహకరించినటువంటి తోటి ఉపాధ్యాయులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అసత్య ప్రచారాన్ని ఇక నుంచైనా
ఆపేసి మా వృత్తి పట్ల మేము సంపాదించుకున్న ఈ అచీవ్మెంట్ పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ మాకు గౌరవం ఇవ్వాల్సిందిగా, ఈ అసత్య ప్రచారాన్ని ఆపవలసిందిగా ప్రతి ఒక్కళ్ళని హృదయపూర్వకంగా చేతులెత్తి వేడుకుంటున్నామండి. ఎంత కష్టం తప్పితే ఎటువంటి మోసము లేదని నర్మగర్భంగా నేనైతే చెప్తున్నానండి.